హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పగలంతా మబ్బులు చాటు నుండే చందమామని మనం ఎన్ని స్కోపులు పెట్టినా చూడలేం. కానీ అలాంటి చందమామ లాంటి అమ్మాయిని మనం రోజు రాత్రి బిగ్ బాస్ లో చూడగలం. ఆ అమ్మాయి విష్ణుప్రియ భీమినేని. సో మనతో పాటు ఉన్నారు ఒక చిన్న చిట్ చాట్. హాయ్. నమస్కారం. థ్యాంక్ యూ టు కంపేర్ మీ విత్ చందమామ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో కాంప్లిమెంట్, యు ఆర్ టూ హాటర్ దెన్ హాట్ వర్డ్. ఓకే, థ్యాంక్స్ టు మై పేరెంట్స్. అద్భుతమైన జీన్స్ నాకు ఇచ్చినందుకు. క్రోమోజోమ్స్, డిఎన్ఏ. యా, ఆర్ఎన్ఏ చెప్పండి. ఇంకా ఆర్ఎన్ఏ లేదు, ఉందా? ఉందనుకుంటా, ఉంటది బాడీ. సో అండ్ కమింగ్ టు విష్ణుప్రియాస్ లైఫ్, అసలు ఏంటి మీరు పోవే పోవే షో చేశారు? పోవే పోరా బెస్ట్ షో ఎవర్. ఓకే, థ్యాంక్ యూ. సో దానివల్ల మీకు చాలా ఫేమ్ గెట్ అయింది. తర్వాత చాలా ఆడియన్స్ గ్రాబ్ అయ్యారు. మీతో పాటు చేసిన సుధీర్ ఇప్పుడు ఒక మంచి స్టార్డమ్ మెయింటైన్ చేస్తూ ఆ స్ట్రీక్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఫేమ్ ని నేమ్ ని స్టేబుల్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు ఎందుకు కనిపించట్లేదు? ఇన్ని రోజులైంది. నేను వీడియో సాంగ్స్ ద్వారా దయాలో చూసాం, జారీ జారీ పంచగట్టు చూసాం, గంగులు సాంగ్ చూసాం. సాంగ్స్ వరకు ఓకే, కానీ మీకుండే అందానికి బిగ్ స్క్రీన్ కదా ఉండాలి. ఈ అందం బిగ్ స్క్రీన్ లో కనిపించాలి కదా. డెఫినెట్లీ నేను కూడా ఇండస్ట్రీకి బిగ్ స్క్రీన్ లో కనిపిద్దామనే వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది, విత్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఆల్, ఇది అందరు చెప్తూనే ఉంటారు, స్క్రీన్ అనే దానికి అదృష్టం. నీ హార్డ్ వర్క్ ఉండి, టాలెంట్ ఉండి, నీకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నా, యు నీడ్ సర్టెన్ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మన పూర్వీకులు చేసిన పుణ్యాలు అవన్నీ కూడా అక్కడ టాలీ అవుతాయి అనేది నాకు ఈ ఫీల్డ్ లో ఉండి దగ్గరుండి చూడటం వల్ల అర్థమైంది. ఇప్పుడు మనం జస్ట్ ఇంటర్వ్యూకి ముందు మనకి పక్కింటి కూర నచ్చుతుంది, దట్స్ వై బ్రింగ్ పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అని అనుకుంటాం. కానీ నేను నా సైడ్ నుంచి అడిగితే వాళ్ళకి ఎంత అదృష్టం ఉంది, వేరే స్టేట్ నుంచి వచ్చి ఈ స్టేట్ లో కూడా ఫేమస్ అయ్యేంత లక్కీ స్టార్స్ అండ్ యాన్సిస్టర్స్ హెల్ప్ అవుతున్నాయి వాళ్ళకి. లైక్ భాష రాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నిలబడగలుగుతున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇస్ వాట్ ఐ బిలీవ్. నిలబడడం అనేది చిన్న మాట, రూల్ చేస్తున్నారు. రూల్ అది చేయాలన్నా కూడా వాళ్ళ ప్లానెట్స్ అన్ని రూల్ చేయాలి. అది చేస్తేనే ఇట్ విల్ హ్యాపెన్. ఇఫ్ నాట్ దే కాంట్ డూ ఎనీథింగ్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అండ్ అది జస్ట్ వాళ్ళ పుణ్యం కాదు, ఇట్ ఈస్ వాట్ దే ఆర్ క్యారింగ్ ఫ్రమ్ దేర్ యాన్సిస్టర్స్ నుంచి, వాళ్ళ పూర్వీకులు. అదంతా ఇట్ ఈస్ దేర్ ఫేస్, బట్ ఆల్ ద హార్డ్ వర్క్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్ అని నేను నమ్ముతాను. యా. ఓకే, అంటే మీ జర్నీ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఎప్పుడు మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు? ప్రాపర్ గా వచ్చిందంటే 2015 ఒక మూవీ చేసి, ఆ మూవీలో నన్ను, మీ ఫస్ట్ ఫిలిం ఏంటో నాకు తెలుసు, ఆడియన్స్ తెలియదు. అది తొండి ఆర్ చెక్మేట్ అని చేశారు. అది 2015-16 మధ్యలో చేసి, అది చూసి నేనే బాలేదని చెప్పేసి డ్రాప్ అయిపోయి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాను. దాని తర్వాత 2 years తర్వాత మళ్ళీ ఐ స్టార్టెడ్ విత్ భగవద్గీత వీడియోస్ యూట్యూబ్ లో పెడతాం, మళ్ళీ అవి తీసేసి ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్, దెన్ యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, దెన్ దాని తర్వాత వైవా వీడియోస్ విత్ షణ్ముఖ్ అండ్ వైవా హర్షతో కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. దాన్ని చూసి మన పోవేపోరా టీమ్, ఈటీవీ టీమ్ ఆడిషన్స్ కి పిలిచింది అండ్ ఐ వాజ్ సెలెక్టెడ్ దేర్. ఈ లోపల నన్ను ఒక పబ్ లో సంజీవ్ గారు, హూ హెస్ లాంచ్డ్ జబర్దస్త్ షోస్ అన్ని, ఆయన నన్ను చూసి నెక్స్ట్ డే ఇమ్మీడియట్ గా, ఆయన ఆ రోజు నైట్ చూసి నెక్స్ట్ డే రానా షోలో #1 యారీలో, సో టెలివిజన్ కి నేను రావాలని గట్టిగా ప్లానెట్స్ అన్ని ఫిక్స్ అయి ఉన్నాయి. ఒకేసారి 2 shows కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇది కొన్ని ఎపిసోడ్స్ నా ఫేవరెట్, నా అక్కినేని ఫ్యామిలీ ఫస్ట్ డే గెస్ట్లు వచ్చేసారు. వాళ్ళతో చేశాక ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా మెల్లగా మా చెల్లిని పెట్టేసి పోవే పోరా వాజ్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్పుడు, బికాస్ ఈ షోలో రానా వాజ్ ద హీరో. అక్కడ ఐ కెన్ ఆల్సో డూ సంథింగ్. సో ఆ షోకి ఎక్కువ ఇంక్లైన్ అయిపోయి ఐ కంటిన్యూ టు డూ పోవే పోరా. పోవే పోరాతో మీకు విపరీతంగా ఆడియన్స్ వచ్చారు కదా. సో అది మీకు టెలివిజన్ షోస్ కి నెక్స్ట్ చేసే ఎండవర్స్ అన్నిటికి మీకు బాగా యూజ్ అయినాయి, హెల్ప్ అయినాయి. సో ఇన్ని రోజులు అయింది, బిగ్ బాస్ ఎందుకు ఇప్పుడు చూస్ చేసుకున్నారు? మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా ఆపర్చునిటీ వచ్చింది, ఎందుకు గ్రాబ్ చేసుకోలేదు? దానికి రీజన్స్ ఏంటి? అసలు బిగ్ బాస్ అనే షో ఫస్ట్ లాస్ట్ ఇయర్ వరకు నేను ఆ షో అనేది కొట్లాట షో, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ మెంటల్లీ కూడా, అక్కడ ఉండడం నీకు మంచిది కాదు అని రిజెక్ట్ చేస్తూనే ఉండేదాన్ని. ఎప్పటికీ నేను ఆ షోకి వెళ్ళనని నాకు తెలుసు, ఎందుకంటే నాకు నిద్ర తిండి అంటే చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళి నన్ను ట్రబుల్ చేయాలని లేదు. అండ్
అండ్ ఆల్సో నేను బయట ఉంటే 2 days వర్క్ చేస్తా, మ్యాక్స్ 3 days వర్క్ చేస్తాను, మిగతా అంతా హాలిడే, ఐ ఎంజాయ్ మై లైఫ్ అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తే రోజు పొద్దున్న నుంచి ఇంకా అన్ని రోజులు వాళ్ళవే కదా మనం బయటకు వచ్చే వరకు. ఇట్స్ నాట్ దట్ నాకు ఇప్పుడు హాలిడే కావాలంటే వెళ్ళేసి వస్తాను, ఒక 2 weeks రెజ్యునేషన్ కేరళకి వెళ్ళేసి వస్తానంటే దే వోంట్ టెల్. సో ఆ సిచ్యువేషన్ ఇమాజినేషన్ కే నాకు వద్దు అనుకున్నాను. బట్ ఐ మస్ట్ సే ఈ డెసిషన్ లో దేవుళ్ళు అందరి కలయక ఐ ఫీల్ ఆడియన్స్ జన కోరిక బలం. అంటే మనం ఇప్పుడు దాకా కెరియర్ లో ఎదగాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ నే తీసుకోండి, అతనికి ఒకటి ఉన్న ఆడియన్స్ గట్టిగా నువ్వు ఒకటి అవ్వాలి, ఇతను హీరో అయితే బాగుండ్రా అని ఎంతమంది అనుకుంటారో వాళ్ళందరు బ్లెస్సింగ్స్ కూడా యాడ్ అయ్యి మన కెరియర్ గ్రోత్ ఉంటది అని ఐ బిలీవ్. సో అలాంటి దాని వల్ల ఐ ఫీల్ మెనీ పీపుల్ మేనిఫెస్టెడ్. అండ్ అదేదో ఈ షోకి నేను వెళ్ళడానికి ఒక ఏంజల్స్ అందరు కలిపి నన్ను ఇలా తోస్తున్నట్టు అని. ఏంజల్స్ అందరు కలిపి తోస్తుంది ఓకే, ఇంకో ఏంజల్ నే తోస్తున్నారు లోపల. సో అదొక ఇదిలాగా. అండ్ ఆల్సో వెయిట్ లాస్ అవడానికి వెళ్తున్నాను. వెయిట్ లాస్ అవ్వాలంటే జిమ్ కి వెళ్తే సరిపోతుంది కదా, బిగ్ బాస్ వరకు. ఇక్కడైతే మనకి నేను జిమ్ కంపల్సరీ వెళ్తాను, ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఐ డూ యోగా, జిమ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఎంత జిమ్ చేసినా అది 20%, యువర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఇస్ 80%. సో 80% లో మనం స్నాక్స్, మిడ్ నైట్ స్నాకింగ్ అదంతా అక్కడ కుదరదు కదా. ఈ లోపల మనకి డిటాక్స్ అయిపోయింది, బాడీ మొత్తం బాడీ డిటాక్స్, మెంటల్ డిటాక్స్. అండ్ ఆల్సో నేను 2 years నుంచి యోగా ఇవన్నీ చేయడం జరుగుతుంది. అది అసలు ఎంతవరకు నేను మారాను, అసలు ఎంతవరకు ఐ అటైన్డ్ బ్యాలెన్స్ అనేది తెలుసుకోవాలంటే ఇది నాకు పరీక్ష. అండ్ ఐ వాంట్ టు డూ దట్ పరీక్ష అండ్ నో మోర్ అబౌట్ మీ. అండ్ ఇంకెక్కడ నేను నా క్యారెక్టర్ ని మెరుగుపరుచుకోవచ్చు, ఇంకా బెటర్ అవ్వచ్చు. దట్స్ ద మెయిన్ థింగ్ ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్. బిగ్ బాస్ కి ఇప్పటి వరకు వెళ్ళిన చాలా మంది ఫీమేల్ కంటెస్టెంట్స్ బయటకి కొంచెం బ్యాడ్ అయ్యి వచ్చారు. ఓకే, సో అలా బ్యాడ్ అయితే మీరు దాన్ని ఎలా తీసుకుంటారు, లేదంటే వాటి గురించి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ డెస్టినీ, బట్ ఆల్సో ఎవ్రీ చాయిస్ వి మేక్, ఆ ఎవ్రీ మూమెంట్ లో దేవుడు మనకి ఇచ్చిన ప్రతి సినారియోలో ఆ చాయిస్ అనేది మనం కాన్షియస్ గా చేసుకుంటే అంతవరకు మన చేతుల్లో ఉంది. అదొక్కటి నా చేతుల్లో ఉంది కాబట్టి అదొక్కటి నేను కరెక్ట్ గా తీసుకొని నాకున్న అండర్స్టాండింగ్, నాకున్న ఇప్పుడు దాకా లైఫ్ లో నేను నేర్చుకున్న లెసన్స్ ని బట్టి తీసుకుంటాను. ఒకవేళ నా బ్యాడ్ లక్ ఉండి జనాలు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అది నా దురదృష్టం, దట్స్ ఇట్. బట్ నేను దాన్ని వాట్ ఎవర్ ఏదన్నా అది అర్థం చేసుకునేది నిజంగా తప్పు అంటే ఐ విల్ ట్రై టు వర్క్ ఆన్ ఇట్. లేదు మనది ఇందులో తప్పు లేదు, బట్ స్టిల్ ఇది రాంగ్ గా కన్వే అయ్యింది, రాంగ్ గా అర్థం చేసుకుంటున్నారు అంటే we have to leave it to the destiny. because 100% లో మనల్ని అందరూ అర్థం చేసుకునే వాళ్ళే ఉంటే అసలు మన ఇంట్లో వాళ్ళే మనల్ని 100% కరెక్ట్ గా అర్థం చేసుకోరు, బయట వ్యక్తులు. ఇట్ డిపెండ్స్, డెస్టినీ. ఓకే. అండ్ ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నారు కదా, లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్యూమ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అమ్మాయిలకి. సో మీరు ఎలాంటి కాస్ట్యూమ్స్ క్యారీ చేస్తున్నారు? నాకు అప్పుడప్పుడు షూట్స్ కి ఆ హెవీ రెడీ అవడం వన్స్ ఇన్ అ వైల్ కొంచెమైనా నేను ట్రై చేస్తా, కానీ రియల్ గా రోజు రెడీ అవ్వాలి, ప్రెజెంటబుల్ ఉండాలి అంటే కొంచెం కష్టమైన టాస్కే. ఆల్రెడీ మా చెల్లి, మా స్టైలిస్ట్ వీళ్ళందరూ భయపడిపోతున్నారు. మా స్టైలిస్ట్ అయితే నా అన్ని స్టైలిస్ట్ అని నేను పేరు కూడా చెప్పను. అంటే ఇఫ్ ఐ గెట్ వాళ్ళు పంపించింది ఓకే, నేను దాన్ని కరెక్ట్ గా రిప్రజెంట్ చేయాలి కదా, చేయకపోతే నేను చెప్పను అని. ఐఎమ్ నాట్ a person who likes to get ready that much, but at least జనాలు చూస్తున్నందుకు వాళ్ళకి కొంచెం వినసొంపుగా కనిపించడానికి ట్రై చేస్తాను, లైక్ సూదింగ్ గా. ఐ వాంట్ టు బి మోస్ట్లీ కంఫర్టబుల్, సో బికాస్ రోజు ఉండాలి కాబట్టి ఐ లైక్ కంఫర్ట్. మీతో ఇలా మాట్లాడుతుంటే చాలా ట్రెడిషనల్ గా ఒక మంచి తెలుగు అమ్మాయి లాగా కనిపిస్తున్నారు, కానీ మీ పోస్టులు మాత్రం చాలా హాట్ గా, బోల్డ్ గా, అంటే అబ్బాయిల్ని రెచ్చగొట్టే రేంజ్ లో ఉంటాయి కొన్ని ఫిక్స్. సో అందుకనే కాస్ట్యూమ్స్ కోసం నేను అడిగా. నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను, నాకు మోడలింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి, యూనో ఫోటోషూట్ ఆపర్చునిటీస్ వస్తాయి, వీటన్నిటికీ నా పోర్ట్ఫోలియోస్ రెడీ ఉండాలి. దాని వరకు నేను నా దేవుడిచ్చిన బాడీని నేను ఆడియన్స్ కోసమే, అంటే ఐఎమ్ యూజింగ్ దిస్ యాజ్ అ టెంప్లేట్ ఫర్ ఎంటర్టైనింగ్ ద ఆడియన్స్ త్రూ డిఫరెంట్ మీడియమ్స్, త్రూ డిఫరెంట్ అవుట్ఫిట్స్, విచ్ ఎవర్ ఐఎమ్, ఎంతవరకు నేను కంఫర్టబుల్ గా ఉన్నాను అంతవరకు. సో ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఫర్ వన్ సైడ్ ఆఫ్ మై వర్క్, బట్ దట్ ఈస్ నాట్ మీ. అది నేను కాదు. నేను మీరు చెప్పినట్టు నేను చాలా నేను రెడీయింగ్ అంటే మళ్ళీ నేను ఆల్మోస్ట్ అబ్బాయి లాగా ఒక ప్యాంట్ షర్ట్ వేసుకుంటా, కానీ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఐ డోంట్ లైక్, ఐఎమ్ నాట్ సో గర్లీ, ఐఎమ్ నాట్ వేరింగ్ ద
స్లీవ్లెస్, స్ట్రాప్లెస్, ఆల్ ఆఫ్ దట్ ఇన్ రియల్ లైఫ్ కాదు. దట్స్ ఓన్లీ ఫర్ మై వర్క్. ఆ సైడ్ అనేది వర్క్ కోసం స్విచ్ ఆన్ అవుతుంది, వర్క్ అయిపోయాక స్విచ్ ఆఫ్. దట్స్ నాట్ దేర్ ఇన్ మై రియల్ లైఫ్. మీరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అవునా? ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళందరూ ఉండటం వల్ల నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మానిటైజేషన్ వల్ల ఐఎమ్ గెటింగ్ మనీ. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీరు ఒక పోస్ట్ పెడితే కొంతమంది మేమర్స్ కానీ ఈ ట్రోలర్స్ కానీ రెడీగా ఉంటారు, మా ఎవరమో ఈ ఫిగర్ ఇలా అంటా ఉంటారు. సో ఈ కొన్ని పాజిటివ్ ఉంటాయి, లైక్ అబ్బా ఏముందిరా ఏంజిల్లా దేవతలా అంటారు, ఏంట్రా బాబు ఈ లుక్స్ అని. నెగిటివ్ కూడా అంటారు, అంటే డార్క్ సైడ్ పీపుల్ ఉంటారు, బ్రైట్ అండ్ సైడ్ కూడా ఉంటారు. సో ఆ రెండింటిని మీరు ఎలా? సో బ్యాడ్ వాళ్ళు బ్యాడ్ పోస్ట్ చేసినప్పుడు ఇమీడియట్ గా రిపోర్ట్ అండ్ బ్లాక్. ఓకే, గుడ్ థ్యాంక్ యూ, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అని అనిపిస్తుంది. అండ్ అప్పుడప్పుడు ఈ బ్యాడ్ వాళ్ళ ట్యాగింగ్స్ ఎక్కువైపోతే అబ్బా హాట్ గా పుట్టడం ఎంత తప్ప అనిపిస్తుంది. నేనేం చేయను, దేవుడు నన్ను హాట్ గా పుట్టిస్తే అని అనిపిస్తుంది. అందులో తప్పేముంది? ఓకే, ఇప్పుడు హాట్ గా ఉండడం కూడా వాళ్ళు ఏదో అది తప్పులాగా దే విల్ ట్రై టు డూ ఇట్. రాంగ్ సైడ్ నుంచే బట్ వీ కాంట్ కంట్రోల్ అదంతా వాళ్ళ అప్బ్రింగింగ్ వాళ్ళది. ఎంతమంది నన్ను చేయగలం? సో ఐమ్ లైక్ ఇట్స్ టు యువర్ థింకింగ్. అండ్ మన థింకింగ్ వల్లనే దేవుడు ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఇఫ్ యూ ఈవెన్ లుక్ ఎట్ అని అదర్ విమెన్ లస్ట్ఫుల్లీ, ఇట్స్ అ బ్యాడ్ కర్మ ఫర్ యూ. నువ్వు ఒక అమ్మాయిలో దేవతను చూసుకోవడం నీ చేతిలోనే ఉంది, దెయ్యం లాగా లస్ట్ఫుల్ గా చూడటం అది నీ చేతిలోనే ఉంది. సో నువ్వు అది చూస్తుంటే దట్ విల్ హ్యాపెన్ టు యూ. ఇట్స్ వాట్ యూ చూస్ ఎండ్ ఆఫ్ ద డే. అది అతని కర్మకు వదిలేయాలి, దాన్ని నేను డిసైడ్ చేసి కంట్రోల్ చేద్దామని అనుకోవట్లేదు. ఏంజల్ ని చూసే వాళ్ళకి మీరు ఇచ్చే, మీ సైడ్ నుంచి వాళ్ళకి మీరు చెప్పే ఇదేంటి కాంప్లిమెంట్? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చూస్తున్న ఈ ఏంజల్ ఇంకా బెటర్ ఏంజల్ అవ్వాలి అని, ఇంకా సొసైటీ కోసం బెటర్ హ్యూమన్ బీయింగ్ అయ్యే విజ్డమ్, జ్ఞానం నాకు పొందాలని బ్లెస్ చేయండి. అండ్ యూ షుడ్ ఆల్సో బికమ్ ఏంజల్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ బీ ద బెటర్ పర్సన్ ఫర్ పీపుల్ అరౌండ్ యూ అని నేను కోరుకుంటున్నాను. అందుకే నేను ఇప్పుడు ఏంజల్ తోనే మాట్లాడుతున్నా. సో అండ్ కమింగ్ టు మీ షోస్ కోసం, సుధీర్ తో మీరు షోస్ చేశారు. ఆయన ఫస్ట్ స్టార్ట్ అయ్యే జర్నీ స్టార్ట్ అయ్యే నుంచి మీరు కూడా ఒక పార్ట్ అయ్యారు. సో ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆయన ఉండే పొజిషన్ ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? 1 జెలస్ ఫీల్ అవుతున్నారా, 2 హ్యాపీ ఫీల్ అవుతున్నారా? వెరీ 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 హ్యాపీ ఫర్ సుధీర్. ఈస్ అ వెరీ నైస్ మ్యాన్. వాళ్ళ మమ్మీ డాడీ చాలా అద్భుతంగా పెంచారు, విత్ మంచి వాల్యూస్ ఇచ్చి, ఫ్యామిలీ వాల్యూస్ ఇచ్చి. So I wish the best for him, and to see him like this is I'm very proud of him, and also little bit of competition feeling. మనం కూడా చేయాలి అండి, మనం కూడా బెటర్ డాన్స్ చేయాలి, మన సాంగ్స్ కూడా బాగా రావాలి. యాక్చువల్లీ ఐ థింక్ వీ బోత్ బిలీవ్డ్ ఇన్ ఈచ్ అదర్. హీ ఆల్సో బిలీవ్డ్ అ లాట్ ఇన్ మీ అండ్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. అండ్ నేను అతన్ని బిలీవ్ చేయని అవసరం లేదు, బికాస్ నేను చూస్తున్నప్పటి నుంచి వాడి అద్దంలో రజనీకాంత్ పుట్టాడు రా అన్నట్టే హీ ఆల్వేస్ బిలీవ్ హిమ్సెల్ఫ్ లైక్ స్టార్. సో నేను దానికి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పాజిటివ్ యాటిట్యూడ్. యా, he has fully packed attitude that is required for the journey he is going. Yeah. Okay, మీరు సుధీర్ గారి మధ్యలో జరిగిన వియర్డెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? వియర్డెస్ట్ మూమెంట్ అన్ని వియర్డ్, అన్ని మ్యాడ్ మ్యాక్స్ మూమెంట్ ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. Doing Pove Pora was the Mad Max, the enjoyment, everything. I'm so glad I started my television career with him. అతనితో చేసి ఉండకపోతే ఆ షో నేను అన్ని రోజులు చేసేదాన్ని కాదు. మేబీ 6 months కే టాటా బాబాయ్ చెప్పేదాన్ని. ఒక 3.5 years చేయగలిగానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ కంపెనీ అండ్ ఆల్సో ద హోల్ టీమ్స్ కంపెనీ, బట్ మోస్ట్లీ హిస్ కంపెనీ అండ్ హిస్ సింక్రనైజేషన్ విత్ హిమ్. ఓకే, అండ్ మీ పేరు సుధీర్, రష్మి సుధీర్ పేరు ఒక బ్లాస్ట్ అయింది టెలివిజన్ లో. మీ పేరు కూడా పోవే పోరాలో వాళ్ళకంటే ముందు నుంచి కొంచెం మంచిగా ఉంది. ఎందుకు మీరు ఇటువైపు రాలేదు జబర్దస్త్ లో? ఫస్ట్ ఆల్ నాకు టెలివిజన్ ఇంకా 3 years నాకు టెలివిజన్ లో అసలు ఇంత పేరు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అప్పుడు నేను దాన్ని మా పొట్టకూటి కోసం, మా ఫ్యామిలీ రన్ చేయడం కోసం ఐ యాక్సెప్టెడ్ దోస్ షోస్. లేటర్ ఆన్ ఇంకా ఫైనాన్షియల్ గా నేను బెటర్ అయ్యేసరికి, అంటే త్రూ ఈవెంట్స్ ఆర్ మనీ స్టార్టెడ్ ఫ్లోయింగ్ టు మీ లక్కీలీ. ఇప్పుడు ఈవెంట్స్ కి వెళ్ళినా డబ్బులు వచ్చేస్తాయి మాకు. ఒక ఒక పోస్ట్ పెట్టినా, ఒక స్టోరీ పెట్టినా, ఫ్రమ్ వెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ మనీ స్టార్టెడ్ హ్యాపెనింగ్ టు మీ ఈజీలీ. నాకు ఇష్టం లేనిది నేను చేయడం మానేశాను. ఐఎమ్ నాట్ సో కంఫర్టబుల్.
చేసినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. నేను ఇంటికి వచ్చి ఎక్స్ట్రా ఫీల్ అయ్యేదాన్ని, వర్క్ సాటిస్ఫాక్షన్ లేక అయ్యో నాకు లేనప్పుడు నేను ఎందుకు వెళ్ళి వై షుడ్ ఐ డూ ఇట్. చేసినా కూడా ఐఎమ్ కమింగ్ హోమ్ అండ్ నాట్ స్లీపింగ్ ఫర్ 3-4 hours, దట్ సాటిస్ఫాక్షన్ లేక. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్ 50-50-60 ఏదో సగం తెలిసి సగం వెళ్ళి మేనేజ్ చేయటం నాకు నచ్చలేదు అనమాట. ఇప్పుడు యాక్టింగ్ ఆర్ డాన్సింగ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఐఎమ్ 200% నేను దాంట్లో హార్డ్ వర్క్ పెట్టాలన్నా నాకు ఎంతవరకు చెయ్యాలి అదంతా ప్రాపర్ క్లారిటీ ఉంది. ఇది చేయొచ్చు కదా, అది ఎందుకు అని ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మై ఫిజికల్ ఫిట్నెస్ టు డాన్స్ బెటర్. అండ్ లక్కీలీ ఆఫ్టర్ వైల్ ఐ స్టార్టెడ్ అట్రాక్టింగ్ నైస్ ఆల్బమ్ సాంగ్స్ అండ్ దట్స్ వేర్ అగైన్ ఆ జర్నీ నేను పట్టుకొని ఆ రోప్ లాగడం మొదలు పెట్టాను. సో మానస్ గారితో సాంగ్ చేశారు కదా, అందులో జారీ జారీ పంచకట్టు సాంగ్ వేరే లెవెల్లో వైరల్ అయింది, తెలుగు తమిళ్లో అలా విపరీతంగా ఆడియన్స్ రిసెప్షన్ వచ్చింది ఆ సాంగ్స్ త్రూ. సో అందులో చూసి షాక్ అయ్యా ఫస్ట్, అదేంటి విష్ణుప్రియ ఫోక్ సాంగ్స్ చేయడం ఏంటి అనుకున్నా. చూస్తా కొద్ది ఓకే ఇలా కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు, బాగుంది అనిపించింది. సో దాని మీద మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి, దాని తర్వాత లైఫ్ ఎలా ఉంది? సో చాలా మంది షాక్డ్ ఉన్నారు, ఇంత ప్రొఫెషనల్ డాన్స్ నేను వేస్తానని చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐఎమ్ గ్లాడ్. అండ్ చాలా మంది పిల్లలు రీల్స్ నాకు అదే కావాలి, నేను అదే కోరుకున్నాను. నేను చేసిన వర్క్ జనాలు ఎంజాయ్ చేసి వాళ్ళకి ఏదైనా మూడ్ ఆఫ్ ఉన్నా లేకపోతే ఒక ఊపు రావాలి, మనం డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్ టైప్స్ ఉండాలని నేను మేనిఫెస్ట్ చేశాను. వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు అమ్మవారు గిఫ్ట్ ఇచ్చిన సాంగ్ అది. మిలియన్స్ వస్తాయంటే ఎక్కడో అనుకున్నాను, అవి నాకు మిలియన్స్ కోట్ల రూపాయలుగానే అది మిలియన్ వ్యూస్ అంటే ఇట్స్ లైక్ దాట్ నేను ఆస్తి అక్కడ సంపాదించాను, నేను మిలియనేర్ అని ఆ వీడియో చూసినప్పుడు అనిపిస్తుంది. సో నాకు ఇది చిన్నప్పటి నుంచి మా హాస్టల్లో స్కూలింగ్ లో ఫోక్ డాన్సెస్ అంటే చాలా ఇష్టం. మై మామ్ ఇస్ అ డాన్సర్. సో మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో ఆల్ ది సాంగ్స్ నాకు చిన్నప్పటి నుంచి మావా 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 యా ఇవన్నీ చెయ్యాలి. మా మమ్మీ వినేటప్పుడు కూడా ఐ వాంట్ టు డూ సచ్ జానర్స్ అని కోరిక ఉండడం వేరు, అది ఆపర్చునిటీగా మారి రైట్ సాంగ్ పడడం వేరు. అది నా లైఫ్ లో ఒక్క సాంగ్ పడింది ఇప్పుడు దాకా, దానికే సో గ్రేట్ఫుల్ టు ఆల్ ద గాడ్స్. ఆ ఒక్క సాంగ్ పట్టడానికి కూడా ఎన్ని పూజలు ఎన్ని పునస్కారాలు చేస్తే పడింది. నేను అదే అనుకుంటున్నాను, కొంతమంది హీరోయిన్స్ కి కంటిన్యూస్ హిట్ మూవీస్ వస్తాయి కదా, లైక్ సమంత వాళ్ళందరికీ ఎన్ని పుణ్యాలు ఉంటే ఎన్ని లైన్ అప్ ఆఫ్ హిట్ మూవీస్ సాంగ్స్ పడ్డాయో అని. దట్ వాస్ మై థింకింగ్ అనమాట. ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు మెయిన్ లీడ్ గా ఇవే చేస్తారా, లేదంటే ఇలాంటి ఐటమ్ సాంగ్స్ కానివ్వండి ఫోక్ సాంగ్స్ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇఫ్ ఐ లైక్ ద సాంగ్ ఐ విల్ డూ ఎనీథింగ్. సమంత గారు కూడా అబ్బా సాంగ్ నాకు వచ్చినా నేను ఊపి అవతలేస్తాను. సో ఐ లవ్ డాన్సింగ్ అండ్ ఐ లవ్ మేకింగ్ ఆడియన్స్ మూవ్, అలా గ్రూవ్ అవడం, పూనకాలు తెప్పించడం. మనం పూనకాలు తెచ్చుకొని ఆ పూనకాలు వాళ్ళకి డైవర్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేయాలన్నది నా కోరిక కూడా. సో ఇఫ్ అలాంటి సాంగ్ వస్తే వై నాట్, అలాంటి సాంగ్సే రావాలి. మిమ్మల్ని నేను నా డాన్స్ తో కామెడీతో వాట్ ఎవర్ టాలెంట్స్ దేవుడు ఇచ్చిన దాంతో కంటిన్యూస్ గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మై హోల్ ఎయిమ్ ఇస్ టు ఎంటర్టైన్ ఎనీబడి. అది కెమెరా ఆఫ్ ఆన్ కెమెరా ఆఫ్ ఉంటే నేను ఎంటర్టైన్ చేస్తాను, కెమెరా ఆన్ ఉంది కాబట్టి ఆడియన్స్ తో పాటు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్. నిజంగా అలాంటి సాంగ్స్ మీకు పడితే నోరా ఫాతే ఫిక్షనల్, విష్ణుప్రియ ఒరిజినల్. అబ్బా నోరా ఫాతే ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హర్. ఆమెలాగా నేను 1% డాన్స్ చేసినా నాకు చాలు అసలు. సో ఐఎమ్ నోరా ఫటే ఫ్యాన్. కొంచెం బాడీ ఇంజరీస్ వల్ల ట్రై చేస్తున్నానండి. ఫ్లాట్ ఫుట్ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ డాన్స్ ఇంత బాడీతో, బట్ స్టిల్ ఐఎమ్ ట్రైయింగ్ అండ్ ఐ వాంట్ టు డాన్స్ ద బెస్ట్ అండ్ గివ్ ద బెస్ట్ డాన్స్ నెంబర్స్ ఫర్ అవర్ నెక్స్ట్ జనరేషన్స్ టు డాన్స్. యా అంటే నెక్స్ట్ తెలుగులో నోరా ఫాతేని మేము డైలీ చూడబోతున్నాం అన్నమాట మీ త్రూ. అది ఫస్ట్ నేను అవ్వి దాని వల్ల మీరు ఎంటర్టైన్మెంట్ పొందాలనేది నా కోరిక. మిమ్మల్ని చూస్తే నాకు పర్సనల్ గా ఇద్దరు గుర్తొస్తారు, ఒకటి మీనాక్షి చౌదరి, రెండు నోరా ఫాతే. మీకు ఎవరైనా అలా చెప్పారా? ఎవరు చెప్పలేదు కానీ నాకు తెలిసి నేను వాళ్ళని ఫాలో అవుతుంటా. అనిపిస్తుంది వాళ్ళని చూసి లిటిల్ బిట్ నేను కొంచెం నా ఫేస్ ఫీచర్స్ ఉన్న వాళ్ళని ఫాలో అవుతాను, సో దట్ వాళ్ళు ఎలా రెడీ అవుతున్నారో కొన్ని టిప్స్ తీసుకొని మనం కూడా అలా ప్రెసెంట్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. బికాస్ నేను మీకు చెప్పా కదా, మనకి రెడీ అవడం ప్రెసెంటబుల్ ఇదంతా కొంచెం కష్టం. కొంచెం ఏదో కెమెరా కోసం ఐ హ్యావ్ టు ట్రై అండ్ బికమ్ బెటర్. యా ఓకే. అండ్ కమింగ్ టు బిగ్ బాస్, నాగార్జున గారితో మీ బాండింగ్ ఎలా ఉండింది ఇప్పటి వరకు?
సారీ, ఇప్పుడు వరకు అయితే ఐ నెవర్ మెట్ హిమ్. చిన్నప్పుడు మై మామ్ ఇస్ అ హెయిర్ డ్రెస్సర్, సో షూట్స్ లో ఐ యూస్ టు సీ హిమ్ ఆర్ కపుల్ ఆఫ్ టైమ్స్ చూడటం జరిగింది అంతేగాని ఐ నెవర్ మెట్ హిమ్. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ వెరీ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ నాగార్జున గారు. ఓకే, అండ్ ఒక టైంలో విన్నాము, అది ఇప్పుడు అడగకూడదు, తర్వాత లాస్ట్ లో అడుగుతా. సో మీరు ఒక పెద్ద ఫ్యాన్ కదా, వాళ్ళు నాగార్జున ఫ్యామిలీ హీరోస్ లో ఒక హీరో చాలా పెద్ద ఫ్యాన్. ఫ్యాన్ అనలేం కానీ ఐ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, మై హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ అఖిల్ అండ్ నౌ ద హోల్ ఫ్యామిలీ సిన్స్ చైల్డ్హుడ్. ఏఎన్ఆర్ గారి నుంచి అందరికి ఇదే అక్కినేనిస్ హ్యావ్ మై హార్ట్. ఓకే, మీ హార్ట్ థ్రోబ్ అన్నమాట. యా, భీమినేనిస్ హ్యావ్ అక్కినేనిస్. యా, అక్కినేనిస్. భీమినేనిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ అక్కినేనిస్. ఫ్లో. సో ఇప్పుడు మీరు హౌస్ లోకి వెళ్తే చాలా మంది అబ్బాయిలు ఉంటారు, లవ్ ట్రాక్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఈ కాంప్లికేషన్స్ అన్ని దాటుకొని సమ్ వీక్స్ అని నేను స్టే చేయాలి, లేదంటే విన్ అయ్యే బయటికి రావాలి అని కొన్ని గోల్స్ ఉంటాయి కదా. మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు ఏ పర్పస్ తో హౌస్ లోకి వెళ్తున్నారు? నా ఫస్ట్ పర్పస్ 3 months ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ ద సోర్సెస్ లైక్ ఫోన్ నుంచి కానీ ఫుడ్ నుంచి మనకు కావాల్సింది ఇవేం లేకుండా ఆ సర్టెన్ రొటీన్ లో ఉండటం. ఫస్ట్ నాకు అదే అచీవ్ చేయాలని ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, అదంతా మనం ఉండగలమా వాళ్ళు పెట్టే టెస్ట్ కి వీటన్నిటిని. ఫస్ట్ మై గోల్ ఇస్ దాట్. అక్కడి వరకు నేను వస్తే దెన్ ఐ ఎయిమ్ ఫర్ ద కప్. ఈ లోపల అసలు ఈ జర్నీలో మనం ఏం నేర్చుకోబోతున్నాం, దిస్ ఇస్ మై ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ యాజ్ వీక్ యాజ్ ఇట్ కమ్స్. ఒక్కొక్క వీక్ ఫైనల్ వరకు ఉంటే అప్పుడు ఐ వాంట్ టు మేనిఫెస్ట్. అండ్ ఇప్పుడు దాకా ఫీమేల్ విన్నర్ లేరు కాబట్టి నారీ శక్తి బ్లెస్సింగ్స్ తో ఐ బిలీవ్ అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా సెన్సిబుల్. ఆ సెన్సిబిలిటీ చూపించగలిగి అందరినీ ఇంప్రెస్ చేసి ఓట్స్ తెచ్చుకొని ఆ టైటిల్ తీసుకొని అందరి ఫీమేల్స్ ఇప్పుడు దాకా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అండ్ పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ ఫర్ ఆల్ ద ఫీమేల్స్ దిస్ టైటిల్ విల్ బి డెడికేటెడ్ అన్నది నా ఫీలింగ్. ఒకవేళ నేను విన్నా, నాకు కూడా చూడాలని ఉంది. ఇప్పటి వరకు 7 seasons లో మేల్ కంటెస్టెంట్స్ విన్ అయ్యారు. అంటే ఫీమేల్స్ కూడా చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఉన్నారు. శ్రీముఖి, గీతా మాధురి, ఇలా లాట్ ఆఫ్ కంటెస్టెంట్స్. ఇప్పటి వరకు ఫీమేల్ కంటెస్టెంట్ విన్ అవ్వాలి. అంటే ఓటీటీలో అయ్యారు కానీ మెయిన్ స్ట్రీమ్ బిగ్ బాస్ లో విన్ అవ్వలేదు. సో మేము కూడా కోరుకుంటున్నాం విన్ అవ్వాలని. సో విన్ అయితే నేను మీ దగ్గర నుంచి ఒక పెద్ద పార్టీ తీసుకుంటా. ఓకే, ఆ పార్టీలో ఆల్కహాల్ ఉండదు. నాకు అస్సలు ఫుడ్ ఆల్కహాల్ వద్దు. నోరా ఫాతే ఒక షోలో ఒక అబ్బాయి ఇలా దగ్గరికి వస్తే హగ్ చేసుకుంది, అక్కడ ఒక వైబ్ క్రియేట్ అయింది. అలాంటిది కావాలి. సో అలాంటి ఫ్లో ఉంటే చాలు. నాకు మేము మందు ఆల్కహాల్ తాగం, ఓన్లీ మంచినీళ్ళు తాగుతాం. సో సో ఎందుకంటే అమ్మాయిలకి బికాస్ ఈ మధ్య చాలా మంది పార్టీలు అడుగుతారు అండ్ అందులో ఆల్కహాల్ అడుగుతారు. ఐమ్ లైక్ అడిగి మరి వాళ్ళ హెల్త్ పాడు చేయమని నన్నే అడుగుతున్నారు. హౌ కెన్ ఐ డూ దిస్? అసలు నేను పార్టీ ఇవ్వకపోతే చాలా మంది అర్థం చేసుకోరు. బట్ దాని బ్యాక్గ్రౌండ్ నా ఫీలింగ్ ఇది. నన్నే మీ హెల్త్ పాడు చేయమని ఎలా అడుగుతున్నారు? ఏ చేతులతో నేను చెయ్యను ఆ పని. సో యా, సో ఆల్కహాల్ తాగితే బాడీలో లివర్ డ్యామేజ్ అవుతుంది. అదే లివర్ అనే కాదు, మీ ఫస్ట్ మన లైఫ్ ఫోర్స్ స్టార్ట్ అయింది మన బ్యాక్టీరియా, మన పొట్టలో ఉన్న బ్యాక్టీరియాని మనం చంపేస్తున్నాం. సో అండ్ గుడ్ బ్యాక్టీరియా ఇస్ బ్యాడ్. అసలు మీ గట్ బ్యాక్టీరియా బ్యాడ్ ఉంటే మీ థాట్స్ కూడా బ్యాడ్ ఉంటాయి. సో ఆటోమేటికలీ మీ సరౌండింగ్స్ అంతా మీ బ్యాడ్ డెసిషన్స్ వల్ల పోతాయి. యా, సో ఒట్టి లివర్ ఒక్కటి పాడవుతుందంటే ఇస్తా నేను, ఇదంతా కూడా డ్యామేజ్ అవుతుందని. ఎక్కువ ఇంపాక్ట్ లివర్ ఉంటదని చెప్తున్నాను. యా, అదే హగ్ వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి, బట్ అందరికి ఇవ్వలేం కదా. నేను వెరీ పర్టికులర్ అబౌట్ నేను ఎవరిని ఈవెన్ ఇలా ముట్టుకుంటున్నాను కూడా వెరీ వెరీ పర్టికులర్. అది నేను మీరు విన్ అయ్యి టైటిల్ విన్ అయితే అంటున్నాను నేను. అది బ్రాహ్మిన్స్ ఫాలో అవుతారు కదా ఆచారం, మడి ఆచారం లాగా. ఐఎమ్ ఆల్వేస్ లైక్ అంతవరకు నేను చికెన్ తిన్ను, అమ్మాయిలతో మాట్లాడి జపం చేసుకుంటా, అసలు ఎక్కడ టచ్ చేయను. రిపోర్ట్స్ తో వస్తాను, విత్ హెల్త్ రిపోర్ట్స్, వైరల్ రిపోర్ట్స్ తో వస్తా. నైస్ దేవ్, నైస్. అప్పుడు ప్లాన్, వి విల్ ప్లాన్.
సో ఇది ప్రాసెస్. హౌస్ లో మీరు ఆడియన్స్ కి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ చేస్తారు? ఇన్సిడెంటల్ గా చాలా మారిపోతా ఉంటాయి. అవును. సో నాకు ఐడియా లేదు అసలు. నేను కూడా వెయిట్ చేస్తున్నా అసలు సినారియోస్ ఎలా అవుతాయి, అసలు నాలో ఉన్న ఎలాంటి పర్సనాలిటీస్ బయటకు వస్తాయి. కొన్ని సినారియోస్ బట్టే కదా బయటకు వస్తాయి. అసలు అవేమో అసలు నన్ను ఎక్స్ప్లోర్ చేయడానికి ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్. ఇందులో నుంచి భాగంగా జనాలకి ఎంటర్టైన్మెంట్ ఎలా వస్తుందో నేను అక్కడ సినారియోస్ బట్టి ప్లాన్ చేయాలి. బట్ ఏదో ఒకటి చేసి ఎంటర్టైన్ చేయాలి, అదైతే గోల్. ఓకే, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, విష్ణుప్రియ భీమనేని. ట్రావెలింగ్ వీడియో ఒకటి చూసా, దుబాయ్. మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా? ఎవరికి ఇష్టం లేదు. ట్రావెలింగ్. మీరు రీతు చౌదరి గారు, ఇంకో 2 పర్సన్స్, సో ఇలా ఉన్నారు. ఫుల్ క్రింజ్ కామెడీ చేస్తా ఉంటారు. తర్వాత మీరు చేసే థింగ్స్ అన్ని అందులో పెడతా ఉంటారు. సో అవి చూస్తున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు? క్రింజ్ కామెడీ అంటే అయ్యో మేము కామెడీ అద్భుతంగా చేస్తున్నాం అనుకున్నాం. ఒక్కొక్కరు మైండ్ పర్సెప్షన్ అందుకే నేను అనుకుంటున్నా క్రింజ్ కూడా ఇష్టపడతారు. క్రింజ్ కూడా నచ్చితే క్యూట్ గా ఉంది కదా అని అనుకునే పర్సన్స్ ఉన్నారు మీ ఫ్యాన్స్. కొంతమంది ఇలా ఫీల్ అవుతారు. సో అలాంటి లాగ్స్ చేయడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ అనేది అది కూడా ఒక అద్భుతమైన తల్లిలాగా డబ్బులు ఇస్తుంది. మనీ కోసం కాదు. సో దాంట్లో ఫస్ట్ యాక్టివ్ ఉండడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఆల్వేస్ ట్రైంగ్ టు సీ ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వట్లేదు. యూట్యూబ్ ఒక్క వీడియో సడన్ గా వెళ్తుంది, ఒక వీడియో సడన్ గా వ్యూవర్షిప్ రాదు. సో ఆ ప్రాసెస్ ఆఫ్ టైమ్ లో ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వట్లేదు. అండ్ మోస్ట్లీ మేము ఆర్గానిక్ గా కొన్ని సార్లు కెమెరా ఆన్ చేయగానే వేరే పర్సనాలిటీ బయటకు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అది అప్పుడప్పుడు రాదేమో, బట్ కెమెరా ఆన్ చేసిగానే అలా ఎలా ఉన్నారు గైస్ అది మా చెల్లి కూడా అడుగుతుంది. అది వేరే ఫ్లో అనేది వస్తుంది. అది ఆటోమేటిక్. ఇట్స్ నాట్ లైక్ మేము ఇలా బిహేవ్ చేయాలి. ఆబ్వియస్లీ ఇలా పాష్ గా డీసెంట్ గా బిహేవ్ చేయడానికి వీఆర్ లైక్ ఫ్రమ్ దిస్ అని చెప్పడానికి ట్రై చేస్తాం. కానీ ఐ డోంట్ నో మరి అదొక వేరే కామెడీ పర్సనాలిటీయో నేనేంటి అందరినీ చూసి ఒక మిక్స్డ్ బ్రెయిన్ లో అన్ని లోడ్ అయిపోయి ఆ మినిట్ ఏది బయటకు వస్తుందో తెలియదు అనమాట. అది ఉంది, అది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. సో అలా అనమాట. బట్ ఏది కావాలని చెయ్యము, ఆర్గానిక్ గా చేస్తాము. అది ఒకసారి క్రింజ్ ఉండిద్ది, ఒకసారి బాగుంటది. అది ఓకే, బేసిక్ గా ఈ మధ్యన టాటూస్ అనేటివి చాలా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇక్కడ మీకు ఒక టాటూ ఉంది, దానికి అర్థం ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు నేను చెప్పలేను. సరే, నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. మీరు సింగిల్ కమిటెడ్? సింగిల్. మరి దానికి అర్థం మారిపోయింది అంటున్నారు. ఈ క్వశ్చన్ ఇది నేను ఎనీ ఆఫ్ మై బాయ్ ఫ్రెండ్స్ కోసం వేయలేదు. ఇది నాకు ఒక వ్యక్తి అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి. ఎవరు ఆ వ్యక్తి? నాకు తెలుసు. ఇప్పుడు వరకు ఇంటర్వ్యూ చూస్తే ఆడియన్స్ రికార్డ్ కూడా చేయొచ్చు. సో ఆ వ్యక్తి కోసం నేను పరితపించి, ఈ ఇల్లు ఒకప్పుడు ఇలా ఉండేది కాదు, ఇది కొంచెం ఇప్పుడు రెనోవేషన్ చేసాము. ఇంటిలో కూడా ఊరికే ఏ ఏ ఏ ఏ అని గీకి, నేను ఎక్కడికి వెళ్ళినా ఏ అని గీకి, అది గీకి మన ఒంటి మీద కూడా గీకించుకుందాం అని చెప్పి ఈ టాటూ వేయడం జరిగింది. బట్ దిస్ ఇస్ నాట్ ఫర్ ఎనీ ఆఫ్ మై బాయ్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ ఫర్ someone more than them maybe. ఆయన కృష్ణుడు అయితే మీరు లైఫ్ టైం ఉండే గోపిక అన్నమాట. యా. సో ఓకే, మంచి అర్థం అండి. చాలా మంచి కట్టుబాట్లు. సో మీరు ఎంత హెవీ స్మైల్ అయిపోతుంది. ఇప్పటి వరకు నేను చాలా క్యూట్ గా నేను మిమ్మల్ని ప్రెజెంట్ చేస్తున్నా, ఇప్పుడు మీరు అది చెడగొట్టు. అందరికీ నమస్కారం. నీకు నా ముద్దులు. దానికోసం నేను ఎన్నెన్నో భరిస్తా గుద్దులు. మీకంటే నాకు. సరే, మీరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే యాప్ ఏంటి? మేబీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, బోత్. యూట్యూబ్ షార్ట్స్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో బాగా మీరు ఏ పోస్ట్ పెట్టినా మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి కదా. సో దానికి ఎలా మీరు చార్జ్ చేస్తారా, లేదంటే ఫ్రీగానే పోస్ట్ చేస్తారా? నార్మల్ రీల్స్ కి యాక్టివ్ గా ఉండడానికి వి విల్ పోస్ట్ నార్మల్లీ. ఏదైనా బ్రాండ్ వస్తే వాళ్ళు పే చేస్తారు, లేకపోతే ఇట్ ఈస్ జస్ట్ మేకింగ్ షూర్ యువర్ ఎంగేజ్మెంట్ అండ్ రీచ్ ఇస్ గుడ్. So that when the right opportunity comes, you can demand nicely. Yeah. Okay. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇన్స్టాలో మిలియన్ వ్యూస్ చూసి వీళ్ళు నిజంగానే మిలియనర్స్ రా అని అనుకుంటారు కదా. వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? మేము నిజంగా మిలియనర్స్, ఎందుకంటే మిలియనర్స్ లాగా బతికే ఆ ఫీలింగ్ తెప్పించే మిలియన్ గుండెల్లా ఉండే ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి.
నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? గైస్, బిగ్ బాస్ లో మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎరైజ్ అవుతాయి. మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం గైస్. నా బ్రెయిన్ కి నత్తుంది, సో అప్పుడప్పుడు వర్డ్స్ అన్ని జంబుల్ అయి గింబుల్ అవుతూ ఉంటాయి. బట్ మీరు నా ట్రూ హార్ట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి గైస్, ప్లీజ్. బేసిక్ గా అమ్మాయిలు క్యూట్ గా కంటే ఆరోగెంట్ గా ఉంటేనే బాగుంటది. మీరు రెండు రకాలుగా ఉంటున్నారు కాబట్టి ఆడియన్స్ యాక్సెప్ట్. నేను ఒకప్పుడు నేను పుట్టడమే ఫుల్ ఆరోగెన్సీ గైస్, బట్ స్పిరిచువాలిటీలోకి వచ్చాక స్పిరిచువాలిటీ ఎందుకు ఇలా రావడానికి, ఇలా చేంజ్ అవడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ తెలియకుండా చిన్నప్పటి నుంచి ఉంది. అది ఎదిగే కొద్ది విత్తనం నర్చర్ అవుద్ది అన్నట్టు అది సడన్లీ పాప్డ్ ఎట్ ద లాక్డౌన్ టైం. సో మీకు ఇష్టమైన గాడ్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ లోపలికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తెచ్చుకోవచ్చు మీరు అని చెప్పి వాళ్ళు, నేను ఏం తెచ్చుకోను అన్నాను. తెచ్చుకోనన్నారు మీరు తెచ్చుకోనన్నా మీ వెనక మాలాంటి అభిమానం వస్తుంది, అందుకే ఇంకొద్దన్నాను. ఇది చాలా నాకు అదే స్పిరిచువాలిటీ అన్నారు కదా, నచ్చిన ఫేవ్ గాడ్ ఏమైనా తీసుకెళ్తారేమో? No, it's in my heart, it's in my brain. So many gods, అన్ని వాళ్ళు ఎలా చేయరు. సో ఆల్ గాడ్స్ పొద్దునే సూర్యుడు టైం సూర్యుడు కిరణాలు పడేటప్పుడు వాళ్ళందరికి దండం పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు మన విష్ణుప్రియ గారికి ఇష్టమైన పేరెంట్స్, మీ పేరెంట్స్ సపోర్ట్ ఎంత వరకు ఉంది ఇక్కడ వరకు రావడానికి? మా మమ్మీ పాపం పాస్ అయ్యి 1 year అవుతుంది. మా మమ్మీ అసలు ఈ హౌస్ కి వెళ్ళనిచ్చేది కాదు. ఇప్పుడు లక్కీగా లేదు కాబట్టి, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు కాబట్టి హ్యాపీగా వెళ్ళడం జరుగుతుంది. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ కి కూడా మీరు ఇన్ని ఇయర్స్ ఎందుకు వెళ్ళలేదంటే బికాస్ ఆఫ్ మై మామ్. మై మామ్ వాజ్ కొంచెం అన్వెళ్తాను వదిలి అన్ని 3 months అలా వదిలేసి అన్ని వెళ్ళిపోవాలంటే నాట్ పాసిబుల్. సో మై డాడ్ ఇస్ వెరీ హ్యాపీ. నాకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవన్నీ నేను ఈ హౌస్ కి వెళ్ళి మార్చుకొని మానుతానని మా డాడీ నమ్ముతున్నారు. సో హీఈస్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ 3 months. ఓకే, మీరు హౌస్ కి వెళ్ళి ఇక్కడ ఇప్పుడు ఎలా ఎంటర్టైన్ చేశారు, ప్రీవియస్ గా టీవీ షోస్ త్రూ మీ సోషల్ మీడియా అకౌంట్స్ త్రూ ఎలా ఎంటర్టైన్ చేశారో హౌస్ లో కూడా దానికి మించిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ BB8 కప్. BB బిగ్ బాస్ భీమినేని and 8 also. Infinite. Krishna is I'm a huge Krishna follower. Krishnudu 8th month లోనే పుట్టాడు. అష్టమి రోజే he came that 8. నేను August 8th month లోనే పుట్టాను. సో ఐ ఫీల్ దట్ ఇన్ఫినిటీ నెంబర్ హస్ గాట్ సంథింగ్ నన్ను ఇలా తీసుకొచ్చి ఇలా హౌస్ లోకి తోసి కప్పు కొట్టాలని. ఐ హోప్ సో. ఐ హోప్ చాలా మంది విమెన్ కోసమైనా నేను తీసుకెళ్ళాలి ఇది, వాళ్ళ కోసం. వాళ్ళందరూ ఎందుకు విమెన్ గెలవట్లేదు అని చాలా మంది కోరుకుంటున్నారంట. నేను వెళ్తున్నానని చెప్పగానే చాలా మంది వాళ్ళ ఫీలింగ్స్ ని నాకు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో ఐమ్ లైక్ వీళ్ళ కోసం ఐ హ్యావ్ టు బీ బ్యాలెన్స్డ్ అండ్ బ్రింగ్ ద కప్ హోమ్ ఫర్ ఆల్ ద విమెన్. మీ అందరి కోసం మీ స్త్రీ శక్తిని నాకు ఇవ్వండి, ఆ శక్తిని నేను కన్వర్ట్ చేసి కప్ రూపంలో మీకు ఇస్తాను. మగశక్తి మీరు కూడా ముందుకెళ్ళాలంటే ఒక స్త్రీ శక్తి ఉండాలి. సో ప్లీజ్ స్త్రీ శక్తిని తగ్గించుకోవాలంటున్నారు. అది ఎవ్రీబడి షుడ్ బి బ్యాలెన్స్డ్. మన దాంట్లోనే ఈడా పింగళ దేస్ మాస్కులినిటీ ఫెమినిటీ రెండు బ్యాలెన్స్డ్ గా ఉంటేనే యూఆర్ అ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. సద్గురు ఆయనలో మాట్లాడుతున్నారు. ఆయన సద్గురు ఫాలోవర్. ఆయన దగ్గర నుంచి నేను వెళ్ళి శాంభవి మహాముద్ర క్రియ అండ్ సూర్యక్రియ ఇవన్నీ నేర్చుకొని ఐ వాంట్ టు డూ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ద హౌస్ అండ్ బికమ్ అ బెటర్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు ఎందుకంటే బయట కొంచెం బిజీ ఉండి చేయలేకపోతున్నా, అక్కడైతే దీని మీదే ధ్యానం, శ్వాస మీద ధ్యాస మీద పెట్టి బ్యాలెన్స్డ్ గా ఉందాము. సో వీ హ్యావ్ టు బి కంప్లీట్. సో అది ఇద్దరు, ఈ రెండు ఎనర్జీస్ ఒకళ్ళు కంప్లీట్ గా ఫుల్ అయి బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అర్ధనారీశ్వరుడు. ఓకే, శ్వాస మీద మీరు ధ్యాస పెట్టండి, మీ మీద మేము ధ్యాస పెడతాం. సో ఫైనల్ గా మిమ్మల్ని విన్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాం. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చి నా గేమ్ బాగుందంటే, లేకపోతే ప్లీజ్ డోంట్ సపోర్ట్ మీ. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దట్ ఆల్సో. నచ్చిన పర్సన్ గేమ్ బాగున్నా బాగోపోయినా సపోర్ట్ ఉంటది. అబ్బా, అదే కదా సపోర్ట్ అంటారు జనరల్లీ. యా, ఓకే, నేను ఈ వ్యక్తిని సపోర్ట్. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ ప్రీషియస్ అండ్ వాల్యుబుల్ టైమ్ టు హెగా మీడియా. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సర్వేజన సుఖినో భవంతు టు ఆల్ ద ఆడియన్స్. మీరు బయటకు వచ్చిన తర్వాత కలుద్దాం. డన్ ఫర్ అవర్ పార్టీ. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, విష్ణుప్రియ గారితో ఎక్స్క్లూజివ్ చిట్ చాట్. తను హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తన గేమ్ మీకు నచ్చినట్టయితే
తన నెంబర్కి మిస్ కాల్ ఇచ్చి ఓట్ మీరు వేయాలి. అండ్ హాట్‌స్టార్‌లో ఓటేసి ఆమెని సపోర్ట్ చేయండి ఇఫ్ తన గేమ్ మీకు నచ్చితే. సో until then, keep watching our channel. Please do like, share, comment and subscribe to our channel. Signing off, Dev Tompala. Stay tuned.